స్వీట్ హార్ట్స్. ఈరోజు సండే స్పెషల్గా ఒక హెల్దీ స్నాక్ ఐటెం చెప్పబోతున్నాను. అదేంటంటే బీట్రూట్ కట్లెట్స్ అనమాట. దీంతో ఒక ఫాండ్ మెమరీ కూడా ఉంది. ప్రాసెస్ చెప్పుకుంటూ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొన్ని క్యాషూ నట్స్ వేసుకోండి, జీడిపప్పు. అది ఒక 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అంటే షెడ్ చేయాలన్నమాట, అది యాడ్ చేసుకొని ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒక 5 minutes ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బీట్రూట్ మిక్స్చర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఉడకబెట్టి పేస్ట్ చేసిన పొటాటో వేసుకోండి, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని 2 spoons ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోండి. బ్రెడ్ని మిక్సీ పడితే బ్రెడ్ క్రమ్స్ వస్తాయి. తర్వాత ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి నిమ్మ చెక్క అరబద్ద ఇట్లా జ్యూస్ లాగా పిండుకోండి. తర్వాత 1 spoon ఆఫ్ మైదా వేసుకోండి. తర్వాత కొంచెం చాట్ మసాలా అనమాట, ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదంతా వేసి మంచిగా ఒక డో లాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకోండి, ఎక్కువ టైం పట్టదు. ఈలోపు ఇవి కట్లెట్స్ ముంచటానికి కొంచెం మైదా తీసుకొని వాటర్ కలుపుకొని పేస్ట్లా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగానే, ఇదిగో ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువే పడుతుంది. బీట్రూట్ మిక్స్చర్ని ఇట్లా మీకు నచ్చిన షేప్లో చేసుకొని మైదా మిక్స్చర్ ఉంది కదా దానిలో పెట్టి బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా రోల్ చేయండి. చేసి మంచిగా వేసుకోవటమే. అన్నట్టు ఫాండ్ మెమరీ అన్నాను కదా, ఈ రెసిపీ యాక్చువల్లీ మా ఆంటీ అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట, పిన్ని అంటారు కదా. నేనైతే మా ఆంటీని ఆంటీ అనే పిలుస్తాను, నాకు అలా అలవాటు అనమాట. ఇది చిన్నప్పుడు న్యూస్ పేపర్లో చూసి చేసిన మంచి ఫాండ్ మెమరీ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ షీ రిమెంబర్స్ ఇట్, బట్ ఐ డూ అనమాట. అండ్ టేస్టీ హెల్దీ బీట్రూట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అంతా చూపిస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇట్లు మీ అస్లీ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. చివరి వరకు చూసారు కదా, థ్యాంక్ యూ.